హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు చాలా క్రిస్పీగా ఉండే శనగపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పును వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటిని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని ఒక 3-4 గంటలు నానిన తర్వాత వీటిని మళ్ళీ మరొకసారి బాగా వాష్ చేసుకుని వాటర్ అంతా కూడా తీసేసి డ్రైన్ చేసుకుని ఒక బెజ్జాల గిన్నెలో వేసుకుని వడారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలి ఉన్న దాన్ని గ్రైండ్ చేసుకుని మొత్తం అంతా కూడా అసలు వాటర్ అనేది కూడా వేయకుండా పలుకుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల వడ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇలానే మిగిలి ఉన్న ఆ శనగపప్పునంతా కూడా గ్రైండ్ చేసుకున్నాక ఒక 20 వరకు పచ్చిమిర్చిని, అలానే ఒక కప్పు వరకు ఆనియన్స్ని చిన్నగా అలానే కాస్త స్లైసెస్గా కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త జీలకర్ర, పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేరొక పెద్ద దాంట్లోకి వేసుకుని ముందుగా మనం తీసి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిరియాల పొడి, అలానే సోంపు, గరం మసాలా వేసుకున్నాక కలర్ కోసం మనం పసుపును కూడా యాడ్ చేసుకొని ఇది కలిపేలోపు మనం ఆ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు వరిపిండిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కూడా వాటర్ని యాడ్ చేయకుండా కలుపుకోవడం వల్ల వడ అనేది చాలా క్రిస్పీగా మనకి బయట షాపుల్లో దొరికే విధంగా చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇప్పుడు 2 చేతులకి అట్లా రౌండ్గా ఒక బాల్లా తీసుకుని 2 చేతుల మధ్యలో కాస్త ప్రెస్ చేస్తూ అలా చేసుకుని పక్కన పెట్టుకుని ఒక్కొక్కటిగా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇలా వేసే ముందు మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల కూడా అంతా వేగి వడ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా మనం కొంచెం వరిపిండి వేయటం వల్ల బైండింగ్ అనేది బాగా వచ్చి ఎక్కడా విడిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా ఉండే శనగపప్పు వడలు రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.